నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సురేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ఆడవారికి ఉచిత బస్సు అనేటువంటి పథకం ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వానికి భారమైనా కూడా ఎన్నికల్లో హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఉచిత హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకు మునుపు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఆలస్యమైనందుకు ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తూ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించమని చేయడంతోనే ప్రతిపక్షం నోరు మూసుకుంది. అంటే అమలులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఈ హామీని విస్మరించలేదు. తాజాగా ముఖ్యమంత్రి శ్రీమతి నారా భువనేశ్వరి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ అందరితో సరదాగా కనబడడం వైరల్గా మారిపోయింది. దీని మీద ఒక విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వయంగా ఆమె ఆధార్ కార్డు చూపించి మహిళా కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నారు. మిగిలినటువంటి మహిళా ప్రయాణికులతో కలిసి సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒక సాధారణ పౌరురాలిగా బస్సు ఎక్కినటువంటి భువనేశ్వరి మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణమంతా మనస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత హామీ సదుపాయం ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదురుతున్నాయి అనేటువంటి ఇష్యూ పైన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తూనే ఆమెతో మాట్లాడినటువంటి మహిళలు ఈ పథకం తమ కుటుంబాలపై పడుతున్నటువంటి సానుకూల ప్రభావాన్ని కూడా వివరించారు. రోజుకు 50 నుండి 60 రూపాయలు ఖర్చు అయ్యేదని, ఇప్పుడు ఆ భారమే తగ్గిపోయిందని, చదువుకునేటువంటి అమ్మాయిలకు ఇది ఒక గొప్ప సహాయమని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారట. అయితే ఇలా ఆర్టీసీ బస్సులో భువనేశ్వరి చేసినటువంటి ప్రయాణం ప్రభుత్వ పథకం అమలు పరిస్థితులపైన ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు ప్రజల మధ్య ప్రభుత్వ విధానాలపై ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఉపయోగకరంగా కనిపిస్తుంది. ఆర్థిక భారం ఎంతున్నా, పథకం ఎంత కష్టమైనా మహిళల కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోదని ఈ చర్య ద్వారా చెప్పకనే చెప్పింది.